హలో, వెల్కమ్ బ్యాక్. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి దాంపత్యవనం వింటున్నాం కదా. ఇప్పటి వరకు జరిగిన కథ. ఫల్గుణ చదువు సరిగ్గా సాగటం లేదని ఫల్గుణ వాళ్ళ తండ్రి ఫల్గుణని తెలిసిన కాంట్రాక్ట్ ఫ్రెండ్ దగ్గర ఏదైనా పనిలో పెడతానని ఒక పల్లెటూరికి పంపిస్తాడు. ముందుగా కొంచెం కష్టపడ్డా బాగానే అనిపిస్తుంది ఫల్గుణకి. ఇంతలో ఒకరోజు వర్షం పడుతుంటే దారిలో అందరితో పాటు పెద్ద బంగళాలోకి తలదాచుకోవడానికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక వంటతను ఆ బంగ్లాలో దెయ్యం ఉందని, తాయెత్తు లేకుండా ఆ బంగ్లాలోకి వెళ్ళకూడదని, వెళ్ళిన వాళ్ళని ఆ దెయ్యం పట్టుకుంటుందని చెప్తాడు. ఫల్గుణకి అలాంటి నమ్మకాలేం లేవని చెప్పినా వినకుండా మంత్రాల సుందరయ్యని పిలిపిస్తాడు. తాయెత్తు కట్టి అతడు కొట్టిన దెబ్బలకి ఫల్గుణ మూర్ఛపోతాడు. లేచాక ఆ బంగ్లా కథ ఏంటి అని అడుగుతాడు. బంగ్లాని కోటయ్య అని అతను చూసుకునేవాడు. బిజ్లీ అని ఒక లంబాడి పిల్ల ఉండేదని, తను బంగ్లాలో చిన్నబాబు దగ్గర పనిచేసేది అని చెప్పాడు. బిజిలీని పట్నం పిలిపిస్తాడు చిన్నబాబు, ఏదో ఫ్యాషన్ షోలో ప్రదర్శన ఇవ్వటానికి. అలా వెళ్ళిన బిజిలీ అక్కడే చిన్నబాబు ఇంట్లో పని మనిషిగా ఉండిపోతుంది. చిన్నబాబు సునీత అనే అమ్మాయి చేసిన మోసానికి తాగుడికి బానిసవుతాడు. అనుకోకుండా బిజిలీ, రవిచంద్ర అనే చిన్నబాబు ఒకటవుతారు. రవిచంద్ర అమ్మగారు బిజిలీని ఇంట్లోంచి వెళ్ళగొడతారు. రవిచంద్ర రైల్వే స్టేషన్కి వెళ్ళి బిజిలీని దింపి కారులో కూర్చోబెట్టి తలని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. తర్వాత కథ ఇలా ముందుకు వెళ్తుంది. రవిచంద్ర బిజిలీ భుజాల చుట్టూ చేయి వేశాడు. దగ్గరికి తీసుకుంటూ అన్నాడు, ఏడవకు, భయపడకు. అతని కంఠం హఠాత్తుగా చురుగ్గా దగ్గు కత్తిలా మారింది. చాలా తగ్గు స్థాయిలో అన్నాడు, బిజిలీ, నేను నీకు అన్యాయం జరగనీయను. 8 సంవత్సరాల క్రితం ధైర్యం లేక ఇలాంటి పరిస్థితుల్లో నాకెంతో ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను. భగవాన్, నేను మళ్ళీ ఆ తప్పు చేయను, అస్పష్టంగా అన్నాడతను. బిజిలీకి అవేం వినిపించడం లేదు. అతని చేతులకి ఆప్యాయత నిండిన స్పర్శ మాత్రమే తెలుస్తోంది. ఆ స్పర్శలో నుంచి బిజిలీ శరీరంలో ఆనందం ప్రవహిస్తుంది. రవిచంద్ర బిజిలీని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. కార్ డోర్ తెరిచి బిజిలీ దిగుతుండే చెయ్యి అందిస్తున్న రవిచంద్రని చూసి విన్నయ్య నోరు తెరిచాడు. రవిచంద్ర బిజిలీని వెంట పెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు. సరాసరి తన గదిలోకి తీసుకెళ్లాడు. బిజిలీ భయభయంగా బేలగా అతని వైపు చూస్తోంది. ఎందుకంత భయపడతావు? ఇక నుంచి ఇది నీ ఇల్లు, నీ ఇంటిలో నువ్వు ఉన్నావని అనుకో అన్నాడు. విన్నయ్య అంటూ కేక పెట్టాడు. కాఫీ తీసుకురమ్మని పురమాయించాడు. విన్నయ్య కాఫీ తీసుకుని వచ్చేసరికి బిజిలీ చిన్నబాబు మంచం మీద కూర్చొని ఉంది. చిన్నబాబు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. బిజిలీని చూడగానే విన్నయ్య ముఖంలోకి ఆగ్రహం వచ్చింది. ఏం చూడకుండా కాఫీ కప్పులున్న ట్రే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు అయింది. విన్నయ్య రిబ్బున వచ్చాడు. చిన్నబాబు, అమ్మగారు పిలుస్తున్నారు అంటూ హుకుం జారీ చేశాడు. పుస్తకం తిరిగేస్తున్న రవిచంద్ర పుస్తకం మూసి పక్కన పెట్టి కింద వదిలిన చెప్పులు కాళ్ళకి వేసుకుని తల్లి గదిలోకి వెళ్ళాడు. చిన్నబాబు వెళ్ళి 5 నిమిషాలయ్యింది. బిజిలీ అక్కడ కూర్చోలేకపోయింది. లేచి మెల్లగా దాటి చివర ఉన్న గది దగ్గరికి కిటికీ పక్కగా గోడకి అంటుకుపోయినట్లుగా అనుకుని నిలబడింది. గదిలోని మాటలు వినిపిస్తున్నాయి. ఆవిడ గొంతు ఆగ్రహంగా దండిస్తున్నట్టుగా ఉంది. అతని గొంతు నిండుకుండలా వణుకు లేకుండా ప్రశాంతంగా స్థిరంగా పలుకుతోంది. నీకెంత ధైర్యం? నాతో మాట మాత్రం చెప్పాలా? అసలు ఇందులో చెప్పాల్సింది ఏముంది? నేను తప్పు చేశాను. నా వల్ల జరిగిన పొరపాటుకి ఇంకొకరు బలి కాకూడదు అనుకున్నాను. బిజ్జు అమాయకురాలు, నోరు లేనిది. మాధురి భర్త ఏం చేశాడు? నోర్మోయ్, దానికి దీనికి సామ్యం ఏమిటి? లేదేమో, నాకు తెలియదు. మాధురి వినోద్తో తిరిగింది. అతను పెళ్లి చేస్తారా లేదా అని మనల్ని బ్లాక్మెయిల్ చేశాడు. నాన్నగారిని, మిమ్మల్ని మీ రహస్యపు జీవితాలు బయట పెడతానని బెదిరించాడు. అతను అలా బెదిరించకుండా ఉంటే మీరు మాధుర్ని వినోద్కి చేసేవాళ్ళ? ఆ ప్రసక్తే వద్దు అంటున్నాను. ఎందుకని మమ్మీ? బిజిలీకి తెలియకుండా నా వల్ల అన్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో బిజ్జుని ఒంటరిగా ఆ పల్లెటూరికి పంపిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించలేరా? మనం డబ్బు గల వాళ్ళం కాబట్టి లోకం మనల్ని ఏమీ అనకపోవచ్చు. కానీ మనకి అంతరాత్మ అనేది ఉంటే ఇది భయపడదుగా, నిత్యం వేధిస్తూనే ఉంటుంది. వినోద్ మనల్ని యాగి చేస్తానని బెదిరించాడు కాబట్టి నోరెత్తకుండా లొంగారు. అదే బిజిలీ నోరు లేని అమాయకురాలు కాబట్టి మనం అధికారం చూపిస్తున్నాం. బిజ్జుని నేను ఈ ఊరు పిలిపించాను. ఈ ఫోటో కాంపిటీషన్లో ఆ గొడవ లేకపోతే బిజ్జి ఈ ఊరికి వచ్చేదే కాదు. అప్పుడు పంపిస్తానంటే వద్దన్నారు మీరు. మనం అవసరాలకి వాడుకున్నాం. మనమే ఆ అమాయకురాల్ని ఆపదలోకి తోసాం. నీ లెక్చర్లు నా దగ్గర కాదు. నువ్వు ఆ అమ్మాయిని వెంటనే పంపేయి అధికారంగా అంది ఆ స్వరం. నా వల్ల కాదు. మన కుటుంబపు పరువు గురించి ఆలోచించు.
మన కుటుంబ పరువు. అతను బిగ్గరగా నవ్వాడు. ఎన్నాళ్ళకి మీ నోటి నుంచి ఆ మాట విన్నాను. కుటుంబ పరువు. మీకు కనీసం ఇది మాట వరుసకైనా గుర్తున్నందుకు చాలా సంతోషం. విను స్మగ్లింగ్ బిజినెస్ లోకి వెళ్తే అతనికి మీరు లక్షల సాయం చేసి ప్రోత్సహించారు. చివరికి అతను పట్టుబడి జైల్లో కూర్చున్నాడు. అప్పుడు మన కుటుంబ పరువు బాగానే ఉంది. నాన్నగారు గుర్రపు పందాలే జీవితంగా బ్రతుకుతూ తనే కాక స్నేహితుల కుటుంబాలు కూడా నాశనం చేస్తుంటే, వాళ్ళు అలో లక్షణ అని ఏడుస్తుంటే మన పరువు చెడకేముంది? రవి, ఎక్కువ మాట్లాడకు అరిచింది ఆవిడ. మీరు నన్ను పిలిచారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. కానీ మీతో మాట్లాడటం మానేసి ఎన్ని రోజులు అయిందో అన్నాడు అతను. బిజ్జు సంగతి ఏమంటావు? బిజ్జుని నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఈ ఇంట్లో ఉండగలవని అనుకుంటున్నావా? ఉండలేకపోతే వెళ్ళగలనని ధైర్యం ఉంది. రవి, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నా సంగతి మీరు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఎందుకు నిలదీస్తున్నారు? నీకు నేను జవాబు చెప్పలేను. ఆ అమ్మాయి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నేను ఎక్కడికి వెళ్ళను. ఈ ఇంట్లో నాకు భాగం ఉంది. ఇది తాతగారి ఆస్తి. మీకు ఇష్టమైతే మనం తల్లి కొడుకులం, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళం. బిజిలి ప్రసవించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. కనీసం నాకేదైనా ఉద్యోగం దొరకాలి. ఆవిడ ఆగ్రహంతో చూస్తూ నిలబడింది. ఒకసారి పెరిగి పందల జీవితంలో ఒక వ్యక్తిని మృత్యుపాలు చేశాను. మరోసారి అదే జరగబోదు అన్నాడు. బిజిలి అక్కడి నుండి పారిపోయి వచ్చింది. పెద్దగా ఏడుస్తూ వచ్చేసింది. చిన్నబాబు ఎంత మంచివాడు, దేవుళ్లాంటి వాడు. అసలు దేవుడు కూడా అతను మంచిగా ఉంటాడో ఉండడో అనుకోసాగింది. రవిచంద్ర తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బిజిలీని ఆ ఇంట్లో ఉంచాడు. అతను ఎల్లవేళలా ఇంటి పట్టున ఉండడు. బిజిలీ మీద రవిచంద్ర తల్లి దుర్గాభవాని యుద్ధం ప్రకటించసాగింది. విన్నయ్య ఆవిడకి నమ్మిన బంటు. బిజిలి తనంతట తానే ఆ ఇంటి నుంచి పారిపోయేలా చేయటానికి నిశ్చయించుకున్నారు. బిజిలీకి అన్నం పెట్టేటప్పుడు కూరలో ఉప్పెక్కువ వేసింది. పులుసు నీళ్లు అన్నం మెత్తబడి పలుకుగా ఉండేది. బిజిలి రవిచంద్రకి ఫిర్యాదు చేసేది కాదు. బిజిలి రోజురోజుకి చిక్కిపోసాగింది. రవిచంద్ర డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు. అమ్మాయి సరిగ్గా భోజనం చేయక వచ్చిన బలహీనమని చెప్పింది డాక్టర్. రవిచంద్ర యాపిల్స్, బత్తాయిలు తెచ్చి గదిలో పెట్టాడు. బిజిలి అప్పటి నుండి కోలుకోసాగింది. ఒకసారి బిజిలి మెడమెట్లు దిగి వస్తుంది. వెనుక నుంచి వచ్చిన విన్నయ్య చటుక్కున తోశాడు. బిజిలి మెట్ల మీద నుంచి బంతిలా దొర్లిపోయేదే. గబాల్న ఎలాగో మెట్ల గోడ పట్టుకొని ఆగింది. బిజిలి వేసిన కేకకి రవిచంద్ర పరిగెత్తుకుని వచ్చాడు. విన్నయ్య కూడా పరిగెత్తుకు వచ్చినట్లుగా ఏమైంది ఏమైంది అన్నాడు. ఒకరోజు మేము స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా రణరంగంగా ఉంది. అమ్మ టీచర్ ముఖాన మరిగే కాఫీ పోసింది. ఆ అమ్మాయి సోఫాలో పడుకొని ఉంది. నాన్న అరుస్తున్నారు. అమ్మ తిడుతోంది. ఇద్దరు తారాస్థాయిలో గొంతు పెంచి అరుస్తున్నారు. నౌకర్లు అక్కడే నిలబడి వినోదం చూస్తున్నారు. అయినా అమ్మకి గాని నాన్నకి గాని ఆ ధ్యాసే లేదు. ఇద్దరు కత్తులు కట్టిన కోడిపుంజుల్లా ఒకరి మీదకి ఒకరు ఎగురుతూ తిట్టుకుంటున్నారు. ఆ తిట్లతో ఎప్పటివెప్పటివో పాత విషయాలు ఎత్తి దెబ్బపొడుచుకుంటున్నారు. ఒకరిని ఒకరు దూషిస్తున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మా గోడు పట్టించుకున్న వారే లేరు. మాకు ఆ పూటకి టిఫిన్ కానీ కాఫీ కానీ ఇచ్చిన వారే లేరు. మా టీచర్ తండ్రి వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడు. నాన్న వారి వెంట వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండిపోయిన అమ్మ స్నేహితులందరికీ ఫోన్లు మొదలుపెట్టింది. బిరబిరా కార్లు వచ్చాయి. వాటిల్లోంచి అమ్మ స్నేహితురాళ్ళు దిగారు. వాళ్ళని చూసి అమ్మ శోకాలు మొదలుపెట్టింది. వాళ్ళు అమ్మ చేసిన పనిని మెచ్చుకున్నారు. అమ్మ ధైర్యాన్ని పొగిడారు. వాళ్ళ మొగుళ్ళని ఇలా తాము అదుపులో పెట్టుకోలేకపోయామని వాపోయారు విపరీతంగా. నాకు ఇది సుధగా అనిపించింది. ఆకలి వేస్తోంది. అమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలంటే చచ్చేంత భయం. ఆవిడకి కోపంగా ఉన్నప్పుడు మనం వెళ్తే ఏదైనా కావాలని అడిగితే చెంపలు వాయించేస్తుంది. ఈ విధంగా ఇదివరకు ఎన్నోసార్లు జరిగింది. అందుకే ఆకలి వేస్తున్నా నేను భయంతో ఏం మాట్లాడక బట్టలైనా మార్చుకోక సోఫాలో ముడుచుకు పడుకున్నాను. చెల్లాయి అమ్మ దగ్గర కూర్చొని శ్రద్ధగా వారు చెప్పుకునే మాటలు వింటోంది. దానికి ఆ మాటలు అన్నా అమ్మ స్నేహితులన్నా చాలా ఇష్టం. వారికి మధ్య మధ్యలో మంచినీళ్లు అందిస్తూ వారికి సేవలు చేస్తుంటుంది. నేను సోఫాలో పడుకున్నాను. ఇలాంటి సమయాల్లో నాకు ఎక్కడికైనా పారిపోవాలని మహా అనిపిస్తుంది. నా ఫ్రెండ్ వేణు ఉన్నాడు. వాడి ఇంట్లో ఎంత బాగుంటుందో. వాడి ఇల్లు చిన్నదిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నౌకర్లు ఉండరు. వాళ్ళ అమ్మే వంట చేస్తుంది. వాళ్ళ నాన్న ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళమ్మ వేసే దోశలు ఎంత బాగుంటాయో. అబ్బా, ఆ రుచి గుర్తుకు వస్తేనూ నోరు ఊరిపోతుంది. వేణు వాళ్ళ అమ్మా నాన్న ఎంత మంచి వాళ్ళో. వాళ్ళ అమ్మా నాన్న అస్సలు పోట్లాడుకోరు. స్కూటర్ మీద వేణుని మధ్యన కూర్చోబెట్టుకొని సినిమాకి, బజారుకి, గుడికి వెళ్తుంటారు. తాను కారులో వస్తున్నా తనకేం బాగుండదు. అలా అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తుంది. టీచర్ బాధ అంతటితో పోలేదు. నాన్న వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాడు. తర్వాత మొదలైంది అసలు గొడవ. బాంబే నుంచి పెద్ద మామయ్య వచ్చాడు. ఆయన లాయరు. అమ్మ ఆయన దగ్గరే ఏడ్చింది. ఆయన అమ్మని ఓదార్చలేదు. అమ్మనే బాగా తిట్టాడు. మామయ్య వచ్చిన తర్వాత మళ్ళీ గొడవలు మొదలు.
చివరికి నాన్న ఇంటికి వచ్చాడు. అమ్మ నాన్న మాట్లాడుకోలేదు. నాన్న హోటల్కి వచ్చినట్లు భోజనం చేసి వెళ్ళిపోయేవాడు. ఆ రోజు నుంచి ఇంటికి వయసులో ఉన్న పనిమనిషి ఎప్పుడూ ఆడపిల్లల్ని ఇక పెట్టనే లేదు. నాన్న తాగి వస్తే మనిషి కాదు, ఆయనకి కూతురు అయింది, భార్య అయింది తెలియదు. ఆయన తాగకపోతే దేవుడు. తాగనప్పుడు ఇష్టం వచ్చినట్టు పోట్లాడే అమ్మ ఆయన తాగి వస్తే పిల్లిలా ఏమీ అనేది కాదు. ఇది రాను రాను ఆయనకి అలసైపోయింది. నేను చదవటం లేదు. నన్ను ఒకసారి హాస్టల్లో చేర్పించారు. నాకు హాస్టల్లో మొదట ఒంటరిగా అనిపించినా తర్వాత పక్కవారితో స్నేహం కలిసి ఆ ఒంటరితనం పోయింది. సరదాగా ఉండేది నాకు. వాళ్ళ మూలంగా డబ్బు ఖర్చు అయ్యేది. అయితే మాత్రం నాకేం, నా డబ్బుకి లోపం ఏమీ లేదు. నెలకి అమ్మ వచ్చి నీకెంత కావాలి అనేది. నా ఖర్చులకు మించి ఒక 100 ఎక్కువే అడిగేవాడిని. ఆవిడ దానికి ఇంకా 50 ఎక్కువ కలిపి ఇచ్చేది. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, అమ్మ నాకు డబ్బు ఇస్తున్నా కదా అని తన బాధ్యత నెరవేరిపోయినట్టుగా నిశ్చింతగా ఉండేది. నా ఆలనా పాలన ఇక ఆవిడకి పట్టేవి కావు. నాకు జ్వరం వస్తే చుట్టూ ఉన్న స్నేహితులు తప్ప ఇంటి దగ్గర నుంచి చూడటానికి ఎవరూ వచ్చేవారు కాదు. జ్వరం వస్తే అన్నం సహించేది కాదు. రాత్రివేళ నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టక మంచం మీద లేచి కూర్చుంటే భయం వేసేది. చచ్చిపోతానేమోనని దిగులు వేసేది. వణికిపోయేవాడిని. భయంతో అరవాలనిపించేది. అది క్రమక్రమంగా తగ్గిపోయింది. అలా గడిచింది నా జీవితం. రవిచంద్ర మంచం మీద వెనక్కి పడుకుని తల కింద 2 చేతులు పెట్టుకుని పైకప్పుకేసి చూస్తూ అన్నాడు. అతని ఆలోచనలు ఆ గతం గురించి ఎప్పుడూ ఆగవు. అతని బుర్రలో అవి చెదపురుగుల్లా తొలుస్తూనే ఉంటాయి. ఆ తర్వాత స్నేహితుల బృందం తయారైంది. అదొక జంజాటం. వాళ్ళకెంతసేపు తన డబ్బు కావాలి అంతే తప్ప తన అవసరం లేదు. తను ఎవరికీ అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బు కోసం ఉచ్చు బిగించడమే. ఆ డబ్బుని చూస్తే రవిచంద్రకి విసుగు. ఈ డబ్బు లేకపోతేనే చాలా సుఖం అనే భావన అతని మనసులో బాగా పాతుకుపోయింది. డబ్బు లేని అమ్మాయిని పెళ్లాడాలి. తను కావాలని అనుకునే అమ్మాయి దొరికితేనే పెళ్లి, లేకపోతే ఇలాగే ఉండిపోతాను అనుకునేవాడు. ఈ పరిస్థితులలో రూపతో పరిచయం వచ్చింది. తామిద్దరూ దగ్గరయ్యారు. ఆ అమ్మాయికి నెల తప్పిందని తనకి తెలియదు. తను ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుంది. ఒక ఉత్తరం తనకి వ్రాసింది. అందులో, రవి, నువ్వు మంచివాడనుకున్నాను. ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీలాంటి స్నేహితుడితో స్నేహం చేసిన నేను చాలా దురదృష్టవంతురాల్ని అని ఉంది. ఆ ఉత్తరం చూడగానే అతనికి నడుం విరిగినంత పనైంది. తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని, అదే తనకి తగిన శిక్ష అని భావించాను. నిద్రమాత్రలు మింగాను. కానీ స్నేహితుల పుణ్యమా అని తనకి చావు అనే అదృష్టం దొరకలేదు. మళ్ళీ చావటానికి తనకు ధైర్యం చాలలేదు. తన ఒంటరితనం మరీ ఎక్కువైపోయింది. స్నేహితులతో ఎక్కువ కాలం నవ్వుతూ తుల్లుతూ తిరిగేవాడిని. అది ఒక పెద్ద నటన. స్నేహితులు వెళ్ళిపోగానే వేసుకున్న షర్టు తీసి గోడకి తగిలించినట్టుగా తన ముఖంలో నవ్వు మాయమైపోయేది. తను ఈ బాధ నుండి తప్పించుకోవటానికి సితార్ నేర్చుకున్నాడు. పాట కచేరీలకు వెళ్ళేవాడిని. ఆడపిల్లలతో స్నేహాలు చేశాను. ఆ అమ్మాయి తనతో ఉంటే సరదాగానే ఉండేది. కానీ ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. కానీ సరదాగా కలిసి బ్రతుకుదామనేది. ఆ అమ్మాయికి సంసార బాదరబందీ చాలా ఎక్కువ. నా మనసు కారడవిలో తప్పిపోయిన లేడికూనలా అయిపోయింది. తన నుంచి ఈ భయంకరమైన ఒంటరితనం లాగివేసే వాళ్ళు కావాలి. తనకి ఇది ఒక మహాభయంకరమైన వ్యాధిలా పట్టుకుంది. ఈ వ్యాధి నయం చేసేవాళ్ళు కావాలి. ఈ పరిస్థితుల్లో నాకు నీవు చేరువయ్యావు. నీకు నేనంటే ప్రాణం అని అర్థమైంది. నీది స్వచ్ఛమైన పవిత్ర గంగలాంటి ఇష్టం. అందులో స్వార్థం అనే కల్మషం లేదు. నాకు నీ పరిచయం సుడిగుండాల్లో తిరిగిపోతున్న మనిషికి ఆధారం దొరికినట్టయింది. తన కోసం వేచి చూసే బిజిలి, తను భోజనం చేయకపోతే కంట్లో మూగబాధని వ్యక్తం చేసే బిజిలి రాను రాను అతనికి ప్రాణమయింది. బిజిలీకి తను ఆసరా ఇస్తున్నట్టు అందరూ అనుకుంటున్నారు. కానీ బిజిలీ తనకి ఆసరా ఇస్తోందని ఎవరికీ తెలియటం లేదు. బిజిలీలో అమాయకత్వం ఉంది. స్వార్థపూరితమైన ఈ నాగరికతా నరకంలో చెడు వాసన పూలు లాంటి మనుషుల్ని చూసి చూసి విసుగెత్తిన రవిచంద్రకి బిజిలీ అడవి పువ్వులా కనిపించింది. అడవి పువ్వు వెదజల్లే ఆత్మీయ అనుభవం అతనిని ఆకట్టుకుంది. అతని జీవితం ఆమె ముందు మోకరింపజేసేటట్టు చేసింది. రవిచంద్రకి పుట్టి పెరిగిన ఇన్నాళ్లకి ఈ ప్రపంచం అంతా నివాసయోగ్యంగా కనిపించసాగింది. బిజిలీని ఈ రాక్షసుల నుంచి దూరంగా తీసుకెళ్లాలి. ఇది అతని ఆలోచన అయిపోయింది. మొదట డాడీ ఎప్పుడైనా వచ్చేవారు. తర్వాత రావటం ఒక అలవాటు అయిపోయింది. డాడీ వస్తే ఆవిడ మాకు సరిగ్గా పాఠాలు చెప్పేది కాదు. ఇద్దరూ కబుర్లలో పడేవారు. ఒక్కోసారి డాడీ రావటం ఆలస్యం అయితే ఆవిడ మాకు చెప్పే పాఠాలు సగంలో ఆపుచేసి మమ్మల్ని వెళ్ళి ఆడుకోమనేది. మేము వెళ్ళిపోయేవాళ్ళం. మా అమ్మ ఉన్నప్పుడు మాత్రం డాడీ ఆ ఛాయలకు కూడా వచ్చేవారు కాదు.
అమ్మకి ఎప్పుడు క్లబ్బులు, ఫ్రెండ్స్, పార్టీలు ఈ హడావుడి సరిపోయేది. ఒకసారి మేము స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటిలో పెద్ద గొడవ అయింది. డాడీ, మమ్మీ పోట్లాడుకుంటున్నారు. నేనసలు ఈ ఇంటికే రానని ఆయన అరుస్తుంటే, రాకపోతే పొండి, దాని ఇంట్లోనే కులకండి అని మమ్మీ అరుస్తోంది. డాడీ, మమ్మీ పోట్లాడుకుంటే ఇంకా ఆ ఇంట్లో ఎవరికి భోజనాలు ఉండవు. విన్నయ్య మాకు తర్వాత చెప్పాడు. ఆ టీచర్ డాడీ ఇంట్లో మంచం మీద పడుకొని ఉండగా మమ్మీ చూచిందంట. టీచర్ని చెప్పుతో కొట్టిందని ఆ టీచర్ మమ్మీని గోర్లతో రక్కిందంట. ఆవిడ ముఖానికి ఆయింట్మెంట్ రాసుకుంటూ శోకాలు పెడుతూ నాన్నతో పోట్లాడుతోంది. ఇంట్లో పిల్లలున్నారు, నీకు సిగ్గులేదా అని ఆవిడ అంటే, పిల్లలున్నారని నాకు గుర్తు చేసే పెద్ద మనిషి నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. నీ క్లబ్బులు, షికార్లు అంటూ తిరుగుతూ ఒక్కనాడన్నా వాళ్ళ సంగతి ఆలోచించావా అన్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు, దెప్పుకున్నారు, తప్పులు పట్టుకున్నారు. డాడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. పిల్లలు చదవని చావని, విన్నయ్య ఇంకా టీచర్ అనే మాట నా దగ్గర తలపెట్టవద్దు అంది మమ్మీ. అలాగేనమ్మా అన్నాడు విన్నయ్య. విన్నయ్య ఇటు అమ్మకి అటు నాన్నకి కూడా నమ్మిన బంటులా ప్రవర్తిస్తాడు. అమ్మ సమాచారం నాన్నకి, నాన్న గుట్టు అమ్మకి చేరవేసి నమ్మిన బంటులా మసులుతాడు. విన్నయ్య మంచివాడు కాడని, అవకాశవాదని అమ్మకి నాన్నకి ఇద్దరికీ తెలుసు. అయినా అతని మీద ఆధారపడటం అలవాటు అయిపోయిన వాళ్ళు అవటం చేత అతన్ని తీసివేయలేరు. ఏ ఇంట్లో యజమాని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడో ఆ ఇంట్లో నౌకర్లు నెత్తికి ఎక్కుతారు. మా ఇంట్లో కూడా అంతే. విన్నయ్య మా అందరి మీద పెత్తనం చెలాయిస్తాడు. అమ్మ తనకి జరగాల్సిన పనులు ఏమైనా ఉంటే విన్నయ్య ద్వారా జరిపించుకుంటుంది. అదొక విషవలయం. ఈ ఇంట్లో ఎవరికీ శాంతి ఉండదు. బిజ్జు, నీకు ఇంకోటి కూడా చెప్పబోతున్నాను. అమ్మకి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. విన్నయ్య నీ మీద పగబట్టినట్లుగా ఉన్నాడు. నాన్నకి ఇంట్లో ఆడపిల్ల అయినది, బయట పిల్ల అయినది తెలియదు. మనం వేరే వెళ్ళిపోదాం. ఇక్కడుంటే క్షేమం కాదని నా మనసు హెచ్చరిస్తోంది. మామూలుగా నీకు ఇప్పటికే చాలా బాధ కలిగింది. ఇంకే రకమైన ఇబ్బంది కలగకూడదని నా తాపత్రయం. మనం వేరే వెళ్ళి ఉందాం. నీకిష్టమేనా అన్నాడు. ఆ మాట వినగానే బిజిలీ కళ్ళు మెరిసినాయి. ఇష్టమేనన్నట్టు తల ఊపింది. ఆ రోజే బిజిలీ, రవిచంద్ర ఇంట్లోంచి బయటికి వచ్చేశారు. ఇంట్లో సమయానికి రవిచంద్ర తల్లి, తండ్రి ఎవరూ లేరు. రవిచంద్ర కారులో బిజిలీని ఒక చిన్న ఇంటికి తీసుకువచ్చాడు. 2 గదులు, వరండా మాత్రమే ఉన్న ఇల్లు అది. అతను కార్ని ఇంటికి తీసుకువెళ్ళిపోమని డ్రైవర్కి చెప్పాడు. మళ్ళీ ఎన్నింటికి తీసుకురాను బాబు అని అడిగాడు డ్రైవర్. మళ్ళీ అవసరం లేదు, నేను ఇక ఇంటికి రాను సింగు అన్నాడు రవిచంద్ర. సింగు విచిత్రంగా చూశాడు. బిజిలీ ఇల్లంతా తిరిగింది. ఆ గదిలో ఒక పడక కుర్చీ మినహా ఇంకా ఏ సామాను లేదు. బిజిలీకి ఏం చేయాలో తోచలేదు. నేనిప్పుడే వస్తాను అని రవిచంద్ర వెళ్ళిపోయాడు. అతను అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. అతని చేతుల్లో పళ్ళబుట్ట, ఫ్లాస్క్ ఉన్నాయి. బుట్టలో గాజు గ్లాసులు ఉన్నాయి. కూలీలు మంచాలు తెచ్చారు. వాళ్ళు వాటిని లోపల వేయగానే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపేశాడు. బిజిలీ మంచాలు వాల్చి పక్కలు వేసింది. రవిచంద్ర ఆపిల్స్ కోసి ముక్కలు ప్లేట్లో పెట్టి బిజిలీకి ఇచ్చాడు. బిజిలీ ఈ సామానంతా అద్దెకి తెచ్చినది. నెల వరకు మనం వాడుకోవచ్చు, ఎవరూ అడగరు. ఆ తర్వాత డబ్బు కట్టలేకపోతే ఇవి పట్టుకుపోతారు. అతను జేబులో నుంచి 4 10 రూపాయలు కొంత చిల్లర తీసి అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో నా దగ్గర ఉన్న ఆఖరి డబ్బు ఇది. ఇంతకంటే నా దగ్గర లేదు. నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించే వరకు ఇదే డబ్బు అన్నాడు. బిజిలీ గ్లాస్లో టీ పోసి తెచ్చి అతనికి అందించింది. నువ్వు తాగవా అన్నాడతను. ఇదిగో అన్నట్టుగా నిశ్శబ్దంగా చేతిలో గ్లాస్ చూపించింది. బిజిలీ ఆ 2 గదుల్ని కల్లారా చూసుకుంటున్నట్టుగా చూసింది. అది స్వర్గంలా కనిపించింది. ఈ ఇంట్లో తను, చిన్నబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. ఒకరు చూస్తారని భయపడనవసరం లేదు. విన్నయ్య చాటుగా వచ్చి పులిలా మీద పడతాడేమోనని హడలిపోనవసరం లేదు. రవిచంద్ర తండ్రి ఎక్కడ చూస్తాడోనని దాక్కుని బ్రతకనవసరం లేదు. బిజిలీ బట్టలు మార్చుకుంది. ఆమె వచ్చేసరికి రవిచంద్ర మంచం మీద పడుకొని తల కింద చేతులు పెట్టుకొని సుదీర్ఘంగా ఆలోచనలో పడిన వ్యక్తిలా మౌనంగా ఉన్నాడు. బిజిలీ అతని దగ్గరగా వచ్చింది. అతను తల తిప్పి చూశాడు. బిజిలీ చేతిలో పళ్ళెం ఉంది. దానిలో పళ్ళు కోసి ముక్కలుగా ఉన్నాయి. బిస్కెట్స్ ఉన్నాయి. అతను క్షణం సేపు బిజిలీ వంక చూశాడు. తర్వాత చేయి పట్టి మంచం మీద కూర్చోపెట్టుకున్నాడు. పళ్ళెంలో ముక్కలు తీసి బిజిలీకి తినిపించాడు. బిజిలీ మొహమాటంగా తిని రవిచంద్ర చేత తినిపించింది. రవిచంద్ర తిన్నాడు. అతని కళ్ళు మాత్రం బిజిలీనే చూస్తున్నాయి. అతను తింటూ మధ్యలో ఆపేసి చూపుడు వేలితో బిజిలీ కనుబొమల మీద, ముక్కు మీద గీశాడు. బిజ్జు, ఇప్పటి వరకు నువ్వు ఒక్కదానివే అనాథవని అనుకుంటున్నావు కదూ. ఈ పూట నుంచి నేను కూడా నువ్వు తప్ప ఇంకెవరూ లేని అనాథనే అన్నాడు. బిజిలీ చప్పున చేయి చాచి అతని నోరు మూసేసింది. అలా అనవద్దు అన్నట్లు చూసింది. ఆ రాత్రి మంచం మీద పడుకొని ఉన్నాడు. అతని పక్కన
పక్కన బిజిలీ అతని మెడ చుట్టూ చేతిని పెనవేసి నిద్రపోతోంది. బిజిలీ వదులుతున్న ఊపిరి అతని మెడకి తగులుతోంది. రాత్రి పొద్దుపోవటం వల్ల అంతటా అతని నిశ్శబ్దంగా ఉంది. రవిచంద్ర చేయి బిజిలీ తలని నిమురుతోంది. అతనికి ఆ క్షణంలో బిజిలీ కాకుండా మరో అమ్మాయిగా కనిపిస్తోంది. రవి, మనకు చిన్న ఇల్లు, అందులో నువ్వు నేను మనమిద్దరమే ఉండాలి. నేను నీకు వంట చేసి పెడతాను, అప్పుడెంతో బాగుంటుంది కదూ. రూప కంఠం వినిపిస్తోంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రూపా, ఆనాడే నేను ధైర్యం చేయగలిగి ఉంటే ఎంత బాగుండేది. నీకలాంటి అకాల మరణం వచ్చేది కాదు. నేనే నా పిరికితనంతో నిన్ను చంపేశాను. అతని ముఖం ఆ క్షణంలో వ్యధాపూరితంగా అయింది. కనీసం బిజ్జుకి నేను అన్యాయం చేయలేదు అనుకోసాగాడు. వారం రోజులు గడిచినాయి. ఈ వారం రోజుల్లో రవిచంద్ర కొత్త జీవనానికి అలవాటు పడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. బిజిలీ అతన్ని ఒక్కనాడు కూడా పస్తు పడుకోబెట్టలేదు. అతని భోజనానికి, టీకి ఒక్కనాడు కూడా ఇబ్బంది కలగలేదు. ఆ రోజు ఉదయం బిజిలీ నడుస్తుంటే గల్లు గల్లుమని ధ్వని రాలేదు. బిజిలీకి పాజేబులకి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. పాజేబులు ఏమైనాయి అడిగాడు. బిజిలీ ఒక్కసారి పాదాల వైపు చూసుకుంది. బరువుగా అనిపిస్తున్నాయని తీసేశాను అంది. ఇవన్నీ కొనడానికి డబ్బెక్కడిది అన్నాడు అనుమానంగా. ఇంటివారిని అప్పడిగాను. బిజ్జు, అప్పు అడగడం సులభమే, కానీ తీర్చడం ఎంత కష్టమో ఆలోచించు. అతను నిట్టూర్చాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను, త్వరలోనే దొరుకుతుందని నమ్మకం ఉంది అన్నాడు. బిజిలీ నవ్వింది. ఆ నవ్వు వెన్నెలగా మనోహరంగా ఉంది. ఆ కంటి చూపులు అతనికి ధైర్యం ఇస్తున్నట్లుగా ఉన్నాయి. అతని దృష్టి అప్పుడప్పుడు ఎత్తుగా కనిపిస్తున్న బిజిలీ పొట్ట మీద నిలుస్తుంది. అక్కడ ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది. థ్యాంక్ గాడ్. ఆ శిశువు తన మూలంగా హత్య చేయబడలేదు. కొద్ది సంవత్సరాల క్రితం తను చేసిన ఒక మహాపాపాన్ని ఈ రూపంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని బిజిలీకి తెలియదు. బిజ్జు ఒక అడవి పువ్వు. సువాసనలు విరజిమ్మటమే దానికి తెలుసు. తన పరిసరాలేమిటో అది గమనించదు. అడవికి కొన్ని పూలు శోభని తెస్తాయి. బిజిలీ కూడా అంతే. బిజిలీ ఎక్కడ ఉంటుందో అక్కడ మంచితనం వల్ల అమాయకత్వం కదలాడుతున్నట్టుగా ఉంటుంది. బిజిలీతో ఇలా వేరుగా ఇల్లు తీసుకుని ఉండటం బంధువుల్లో ఒక పెద్ద గాలిదుమారం లేచింది. రవిచంద్రకి పిచ్చి పట్టిందన్నారు. ఆ అమ్మాయి ఏదో మంత్రం వేసిందన్నారు స్నేహితులు. అతన్ని వదిలేశారు. తండ్రి తెలిసిన వాళ్ళందరి దగ్గర తన కడుపున చెడబుట్టాడని తిడుతున్నాడు. బంధువులు తెలిసిన వాళ్ళు అతనిని చూసి నవ్వసాగారు. 2 రోజుల అనంతరం అతను కాకి డ్రెస్లో ఇంటికి వచ్చాడు. బిజిలీ అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరో అనుకున్నాను అంటూ అతను బిజిలీని దగ్గరగా తీసుకున్నాడు. బిజిలీ అతని ఆశ్చర్యంగా చూసింది. ఈ బట్టలేమిటి అని కదూ. నేను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. అక్కడ ఈ డ్రెస్ వేసుకోవాలి. నెలకి 300 జీతం. ఇంటి అద్దె పోను 200. ఓకే, పర్వాలేదు కదూ. మన ఇద్దరం ఆకలితో మాడి చావనవసరం లేదు. చూడు, నన్ను ఉదయం 6 గంటలకే లేపాలి. 7 గంటలకల్లా నేను వెళ్ళిపోవాలి సుమా అన్నాడు. బిజిలీ తల ఊపింది. అతను రాత్రి పడుకోబోయేటప్పుడు ఆ డ్రెస్ విప్పి జాగ్రత్తగా అల్మారాలో పెట్టాడు. తెల్లవారింది. బిజిలీ అతన్ని లేపింది. చట్, నన్ను లేపకు ఒక కసరు కసిరాడు. అతను బోర్లా తిరిగి హాయిగా నిద్రపోయాడు. బిజిలీకి మళ్ళీ అతన్ని లేపాలంటే భయం వేసింది. 7 గంటలు అవుతుండగా ఎండ మీదికి వస్తుంటే అతను ఉలిక్కిపడి లేచాడు. వెంటనే టైం చూసుకున్నాడు. కళ్ళు చిట్లించి ఏదో గుర్తుకు వచ్చినట్టు చూశాడు. ఆ వెంటనే బాప్రే అన్నట్లుగా ఒక్క అంగలో లేచాడు. బిజ్జు, బిజ్జు, ఇల్లు అదిరిపోయేలా కేకలు పెట్టాడు. వంట ఇంట్లో ఉన్న బిజ్జు పరిగెత్తుకు వచ్చింది. నన్ను 6 గంటలకి లేపమంటే లేపలేదేం? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అని చెప్పానా? కసిరినట్టుగా అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. నేను లేపాను అని చెప్పలేదు. రవిచంద్ర చకచకా పనులు ముగించుకొని అతివేగంగా తయారై కాకి డ్రెస్ వేసుకున్నాడు. నే వెళ్తున్నా బిజ్జు, కేక పెట్టాడు. బిజ్జు టీ, రొట్టి తెచ్చిచ్చింది. అతను టీ మాత్రం 4 గుక్కల్లో గబగబా తాగాడు. రొట్టె తినే టైం లేదు. నువ్వు 6 గంటలకి నన్ను లేపలేదుగా. ఆకలి కడుపుతో సాయంత్రం వరకు ఉంటాను. అదే నీకు శాస్తి అని వెళ్ళిపోయాడు. బిజిలీ అతను వెళ్ళిపోయిన తర్వాత కిటికీలో కూర్చుంది. అతను వెళుతూ అన్న మాటలే గుర్తుకు రాసాగినాయి. తను అతన్ని మేల్కొల్పింది, కానీ అతను లేవలేదు. బిజిలీకి ఎలాగో ఉంది. చిన్నబాబు తాగిన సమయంలో చేసిన తప్పుకి ఎంత శాస్తి అనుభవిస్తున్నాడా అని అనిపిస్తుంది. చిన్నబాబుతో ఇలా ఉండటం తనకి ఎంతో స్వర్గంగా ఉన్నమాట నిజమే. కానీ లోకం చూసే విధానం గమనిస్తే మనసు చివుక్కుమంటోంది. మొదట్లో ఇంటి వాళ్ళు అతని పనిమనిషివా అని అడిగారు. కాదు, భార్యని అంటే విస్తుపోయినట్టు చూశారు. ఇంటావిడ తల్లి ఉంది. ఆవిడకి పని పాట లేదు. బిజిలీ అంటే చెప్పలేని కుతూహలం. నువ్వు ఆ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? మీ ఇద్దరికి ఎలా పరిచయం అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఆవిడకి జవాబు చెప్పలేక కంగారు పడుతుంది. తన మూలంగా చిన్నబాబు తల్లిదండ్రులతో పోట్లాడాడు. స్నేహితులకి దూరమయ్యాడు. కార్లలో తిరగాల్సిన అతను కాలినడకన వెళ్తున్నాడు. బిజిలీకి ఇది చాలా బాధగా ఉంది. అతను అసలు తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అర్థం కావటం లేదు. తన ఊరు వెళ్ళిపోయేది. ఎందుకు ఆపాడో? తను వెళ్ళిపోవాల్సింది.
బిజిలీకి అతనంటే ఇష్టం. ఒక్కసారి ఇదంతా పట్టించుకోవద్దు అనిపిస్తుంది. సాయంత్రం అయింది. చీకటి పడింది. బిజిలీ ఇంకా అలాగే కిటికీలో కూర్చునే ఉంది. రవిచంద్ర వచ్చాడు. అదేమిటి అలా కూర్చున్నావు అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. ఆకలేస్తుంది, టీ కావాలి అన్నాడు. బిజ్జు మాట్లాడలేదు. అతను వంట ఇంట్లోకి వెళ్ళాడు. పొద్దుట రొట్టెలు అలాగే ఉన్నాయి. బిజిలీ తనకి తాను వంట చేసుకున్న ఛాయలు కనిపించలేదు. బిజ్జు, నువ్వు అన్నం తినలేదా? వంటింట్లోంచి వస్తూ అడిగాడు. తినలేదు అన్నట్టు తల తిప్పింది. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? నిదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు. బాగానే ఉంది, అస్పష్టంగా అంది. మరి ఎందుకని తినలేదు? బిజిలీ అతని వైపు చూసింది. చెప్పు, ఎందుకని తినలేదు? బిజిలీ మాట్లాడలేదు. నువ్వు కారణం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు. ఆ మాట బిజిలీ మీద మంత్రంలా పనిచేస్తుందని అతనికి తెలుసు. బిజ్జు చప్పున అతని నోరు మూసేసింది. చెప్పు మరి. అతను ఆరాగా చూశాడు. ఉదయం మీరు ఏమి తినకుండా వెళ్లారు. మీరు తినకుండా నేనెలా తింటాను? మై గాడ్! అతను చకితుడైనట్టు చూశాడు. అతను వెళ్తూ ఆ మాట అన్న సంగతి ఆ క్షణంలోనే మర్చిపోయాడు. క్యాంటీన్లో మధ్యాహ్నం సుష్టుగా తిన్నాడు. బిజిలీ ముఖం చూస్తుంటే అతనికి చాలా బాధ కలిగింది. బిజిలీ తల పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఎంత పని జరిగింది. నువ్విలా కూర్చుంటావని అనుకోలేదు. రా, త్వరగా వంట చేయి, ఇద్దరం తిందామన్నాడు. బిజిలీ లోపలికి వెళ్ళింది. భోజనం చేసేటప్పుడు తను ఉదయం లేపిన సంగతి చెప్పింది. అతను నవ్వాడు. నాకు త్వరగా లేవటం అలవాటు లేదు కదా. నేను విసుక్కున్నా నువ్వు లేపటం మానకు అని చెప్పాడు. బిజిలీ ఇంటామె అయిన సుగుణమ్మ దగ్గర వంట నేర్చుకోసాగింది. సుగుణమ్మ బిజిలీ కొంగులో మూటగట్టుకుని వచ్చిన వంకాయల్ని తరిగి కారం పెట్టి వేయించడం చూపిస్తూ బిజిలీని 1,00,000 ప్రశ్నలు వేసేది. ఇదిగో పిల్ల, ఆయన అంటున్నావు గాని అతను నిన్ను బాగా చూస్తాడా అని ఆరా తీసేది. బిజిలీ చూస్తాడన్నట్టు తల ఊపేది. అన్నం నీతో కలిసి తింటాడా, విడివిడిగా తింటాడా? ఇద్దరం కలిసే తింటాం. పడక? బిజిలీ చెంపలు కెంపులు అయినాయి. మాట్లాడలేదు. చెప్పు, సిగ్గెందుకు? ఒకచోటే మెల్లని స్వరంతో చెప్పింది. సుగ్రమ్మ కోడలు సరోజ ఉంది. సరోజ బిజిలీతో స్నేహంగానే ఉండేది. బిజిలీ సరోజ స్నేహంతో తన వేషభాషలు మార్చుకోసాగింది. జుట్టు వెదులుగా జడవేసుకుని పూలు పెట్టుకునేది. చీర చక్కగా కుచ్చెళ్ళు దిద్దినట్టుగా పెట్టి కట్టుకునేది. అలా జడవేసుకుని చీర ధరించిన బిజిలీ ఎంతో అందంగా ఉండేది. చిన్నబాబుకి అలంకరణ మీద ధ్యాసే ఉండేది కాదు. అతనికి బిజిలీ ఎలా ఉన్నా ఇష్టమే. ఆ ఇష్టంలో ఒక రకమైన దయ ఉండేది. తనని మెప్పించాలని బిజిలీ చేసే ప్రయత్నాలు చూసి అతని చిరునవ్వుతో, నా కోసం నువ్వేమీ ఇబ్బంది పడనవసరం లేదు. నువ్వు ఎలా ఉంటే నీకు బాగుంటుందో అట్లాగే ఉండు అనేవాడు. బిజిలీ సుగుణమ్మ కోడలు సరోజ సాయంతో అతనికి స్వెటర్ అల్లింది. రవిచంద్ర అది తొడుక్కోవడంలో సాయం చేసింది. అతను వేసుకొని నిలబడితే బిజిలీ కళ్ళు ఆనందంతో మెరిసేవి. చిన్నబాబుని చూస్తుంటే బిజిలీకి కూడా విచిత్రంగా, అత్యంత అద్భుతంగానే ఉండేది. ఎక్కడ చిన్నబాబు, ఎక్కడ తను? బిజిలీకి మాట రానట్టే ఉంటుంది. బిజిలీకి నెలలు నిండుతున్నాయి. సుగుణమ్మ చాలా ఆత్మీయంగా తోడుగానే ఉంటుంది. రవిచంద్ర మొదట ఆవిడతో మాట్లాడడానికి విడియబడేవాడు. తర్వాత సంకోచం లేకుండా మాట్లాడేవాడు. బిజిలీని నెలకొకసారి డాక్టర్కి చూపించేవాడు. ఇంటికి రాగానే ఏమైనా తిలానలి ఉందా అని చెప్పమని అడిగేవాడు. బిజిలీ అతన్ని చూసి కిలకిలా నవ్వేది. నాకేమీ వద్దు, నువ్వు తప్ప అన్నట్టు చూసేది. బిజిలీ ముఖంలో ఆరాధనా భావం చూస్తుంటే అతనికి ఎలాగో ఉండేది. అతను ఒకసారి కంపెనీ తరపున ఊరు వెళ్లాల్సి వచ్చింది. 20 రోజుల్లో వస్తానని వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి 1 రోజులు అయ్యింది. సుగుణమ్మ ఇరుగు పొరుగుతో గుసగుసలు ప్రారంభించింది. ఆ అబ్బాయి ఎక్కడ చూస్తాడు దీన్ని? నెల తప్పింది అనేసరికి మెల్లగా జారుకున్నాడు అంది. ఇక్కడ ఉండనీయటం కూడా దండగే, ఇంటి అద్దె కూడా రాదు అంది ఒక ఆవిడ. వాళ్ళు లోపల అనుకుని ఊరుకోలేదు. బిజిలీతో అనేవారు. ఆ రోజు మధ్యాహ్నం బిజిలీ రవిచంద్ర శెట్టికి గుండీలు కుడుతుంటే సుగుణమ్మ వచ్చింది. మీ ఆయన దగ్గర నుండి ఉత్తరం వచ్చిందటే పిల్ల అంది. ఆవిడ బిజిలీని పిల్ల అనే పిలుస్తుంది. అదేమంటే నాకిదే అలవాటు, ఇష్టం లేకపోతే మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అనేది. బిజిలీ ఆవిడని చూడగానే లేచి వెళ్ళి కుర్చీ వేసింది. నేను కూర్చోవడానికో నీతో బాతకాని కొట్టడానికో రాలేదమ్మా. మీ ఆయన వచ్చాడో లేదో అని కనుక్కుపోదామని వచ్చాను. వచ్చాడా రాలేదా? బిజిలీ రాలేదన్నట్టుగా చూసింది. ఉత్తరం వచ్చిందా? రాలేదు. ఇంకేం వస్తాడు? వచ్చే లక్షణాలేవీ కనిపించడం లేదు. 2 రోజుల్లో వస్తానని వెళ్ళాడు. 20 రోజులు అయింది, ఇక రాడు. నిన్ను ఇక్కడ వదిలి మెల్లిగా మొహం చాటేశాడు. చూసి నువ్వే పోతావని వాడి ధైర్యం. నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి, ఎన్నాలని చూడం మేం మాత్రం. బిజిలీ ఆవిడ వైపు నమ్రతగా చూసింది. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు అంది. ఓస్, ఈ కబుర్లు నాకు చెప్పకు. ఎక్కడైనా పని మీద ఉండిపోవాల్సింది అనుకో, ఉత్తరం వ్రాసి పడేయటానికేం? అదేం కాదు, అతగాడికి రాడు, నేను వ్రాసి ఇస్తా. ఇవన్నీ ఇప్పుడే చెప్తున్నా. ఎల్లుండి ఫస్ట్. ఎల్లుండి కల్లా నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే మెడబట్టి గెంటుతా.
సుగుణమ్మ అసలే నోటు గడుసు మనిషి. దానికి తోడు 1 నెల అద్దె వృధా అయిందన్న ఆలోచన ఆవిడ మొహమాటాన్ని కుదుళ్లతో లాగిపారేసింది. సుగుణమ్మ వెళ్ళిపోయింది. బిజిలి అచేతనంగా రాయిలా అలాగే కూర్చుండిపోయింది. చిన్నబాబు తనని వదిలేసి వెళ్ళాడా? అలాంటి రాక్షసుడు కాదు. అతనికి ఏదో అయ్యింది. అందుకే రాలేకపోయాడేమో. బిజిలి అతని రాక కోసం ఎదురు చూడసాగింది. ఫస్ట్ వచ్చింది. చిన్నబాబు రాలేదు. బిజిలి సుగుణమ్మని బ్రతిమలాడి ఇంకొక వారం గడువు కోరింది. సుగుణమ్మ ఆ రోజు ఇల్లు ఖాళీ చేసేయమని చెప్పింది. బిజిలి శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంది. చిన్నబాబు నిజంగానే తనని వదిలేశాడా? తనేం తప్పు చేసిందని? అసలు ఆ రోజు తనని ఊరు వెళ్ళిపోనీయకుండా ఎందుకు ఆపాడు? ఆ రోజే దూరం తాము అయినట్టయితే ఎంత బాగుండేది. బిజిలీ చూపులు శూన్యంలోకి చిక్కడి ఉన్నాయి. నెలలు నిండుతున్న తను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆదరిస్తారు? ఈ పరిస్థితుల్లో అనాథగా తను వెళ్తే ఎదురయ్యే అవమానం ఏమిటో బిజిలీకి బాగా తెలుసు. ఆమె కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపల మీదకి జారిసాగినాయి. బిజిలీ చేతిలో పట్టుకుని ఉన్న చీర వైపు చూడసాగింది. తను చచ్చిపోవాలంటే భయం ఏమీ లేదు. కానీ తన కడుపులో పెరుగుతున్న పాప, దాన్ని హత్య చేయడానికి ప్రాణం ఒప్పటం లేదు. అయినా తప్పదు. బిజిలీ చీర తాడుతో మెలితిప్పి కంఠానికి వేసుకోసాగింది. ఇంతలో తలుపు చప్పుడైంది. బిజిలీ ఆ ధ్వని విన్నా మారుపలకలేదు. సుగుణమ్మ అయి ఉంటుంది. ఇంటిలో నుంచి బయటికి గెంటడానికి వచ్చి ఉంటుందని తనని ఆవిడ గెంటలేదు. బిజిలీ ఇంకా చీరని బిగేయసాగింది. బిజ్జు! తలుపు గట్టిగా తట్టిన శబ్దంతో పాటు రవిచంద్ర కంఠం కూడా వినిపించింది. బిజిలీ చేతులు అప్రయత్నంగా ఆగిపోయాయి. అతని కంఠస్వరమేనా, లేక తన మనసు ఆశపడుతోందా? తన చెవులు తనకే మోసం చేస్తున్నాయా? బిజ్జు! అసహనంగా ఉన్న కంఠం మరోసారి బిగ్గరగా పిలిచింది. తలుపులు ఇంకా గట్టిగా దడదడలాడినవి. బిజ్జు నరనరాల్లోనూ ఆశ, ఆనందం, సంభ్రమం వెల్లువలా ముంచుకు వచ్చేసినాయి. చేతులు బిజ్జు ప్రమేయం లేనట్టే గబగబా కంఠానికి చుట్టి బిగించిన చీరని లాగివేసినాయి. బిజ్జు లేచి నిలబడింది. కళ్ళు తిరిగినాయి. కాళ్ళు తూలినాయి. పడబోతూ గడని తట్టుకుని చిన్నపిల్లల తప్పటడుగులు వేస్తున్న దానిలా వచ్చి తలుపు తీసింది. తలుపు తెరవగానే బిజ్జు ఏం చేస్తున్నావు అనబోయిన రవిచంద్ర హఠాత్తుగా ఆగిపోయాడు. బిజ్జు కళ్ళ కింద నల్లగా చారలు ఉన్నాయి. ముఖం పీక్కుపోయి ఉంది. ఆ కళ్ళల్లో తెగింపు, ఆనందం కనిపిస్తున్నాయి. ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచి ఉన్నాయి. బిజ్జు ఏమైంది? అలా ఉన్నావేమిటి అన్నాడు. బిజ్జు అతన్ని చూస్తోంది. ఆ కళ్ళు అతన్ని చూస్తున్నాయి. అతన్ని పట్టుకుంది. ఏమిటిది? ఒంట్లో బాగాలేదా? అప్రయత్నంగా అడిగాడు. బిజ్జు ఏడవసాగింది హఠాత్తుగా. ఆ ఏడుపు చిన్నగా ప్రారంభమై కట్టలు తెంచుకుని ప్రవాహంలా ఉధృతంగా మారింది. బిజ్జు ఆ ఏడుపుతో ఉధృతమైన ప్రవాహానికి కదిలిపోతూ కంపిస్తున్న తీగలా ఉంది. రవిచంద్ర బిజిలీని పట్టుకున్నాడు. గుండెలకి అదుముకున్నాడు. ఏమైంది? ఏమైంది? కంగారుగా అడిగాడు. బిజిలీ ఏడుపే సమాధానమైంది. అతను బిజిలీని పట్టుకుని లోపలికి వచ్చాడు. అక్కడ అస్తవ్యస్తమైన పక్క, నేల మీద తాడులా వేసినట్టు పడి ఉన్న చీర అతనికి అల్లకి కనిపించాయి. అతను వాటి వైపు అయోమయంగా చూశాడు. బిజిలీ ఏడుపు, తాడులా వేసిన ఆ చీర అతనికి ప్రశ్నార్థకాలు అయినాయి. బిజిలీ అతన్ని చిన్న పిల్లలా కరుచుకుపోయింది. ఆ ఏడుపుతోనే ఇంటామె తనని బెదిరించిన వైనం చెప్పింది. మీరు నన్ను వదిలేసి వెళ్లారంటే భయం వేసింది. నేనెక్కడికి వెళ్ళను, అందుకే చచ్చిపోతామని అనుకున్నాను అంది ఏడుస్తూ. మై గాడ్! అతని చేతులు బిజిలీని అప్రయత్నంగా గుండెలకి బలంగా అదుముకున్నాయి. నాకు అక్కడ జ్వరం వచ్చింది బిజిలీ. ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాను. బిజిలీ అతన్ని చూసింది. అవును, అతను చిక్కి ఉన్నాడు. మై గాడ్! నేను రావటం ఇంకో అరగంట ఆలస్యమై ఉంటే? అతనికి శరీరం జలధరించింది. అతను ఆవేశంగా బిజిలీ భుజాలు పట్టి ఊపుతూ అన్నాడు. ఇడియట్! నేను రాకపోతే మాత్రం నువ్విలాంటి ఘోరం చేస్తావా? మనం దేనికో దానికి చచ్చిపోకూడదు. మన జీవితం మనది. ఈ సంగతి నీకు తెలియదా అన్నాడు. బిజిలీకి అతని మాటలు అర్థం కాలేదు. అయినా అతనికి కోపం తెప్పించినందుకు తప్పు చేసిన దానిలా తలదించుకుంది. మై గాడ్! అతను బిజిలీని పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు. అతని కళ్ళ ముందు రూప శవం కదులుతుంది. ఆనాడేమైంది? సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. నిలతప్పిన రూప తాను వదిలేశానేమోనని భయపడి సరిగ్గా ఇదే పని చేసింది. అతని మనసు ఆక్రోశిస్తున్నట్టుగా ఉంది. అతను ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా బిజిలీని గుండెలకి హత్తుకుంటున్నాడు. బిజిలీ హాయిగా ఉంది. భగవంతుడు ఎంత దయామయుడు అనిపించింది. చిన్నబాబు మంచివాడు, తనని వదలలేదు. బిజిలీకి మళ్ళీ జన్మ ఎత్తినట్టే ఉంది. రవిచంద్ర అప్పటికప్పుడే సుగుణమ్మని పిలిచి అద్దె చెల్లించాడు. జ్వరం రావటం వల్ల రాలేకపోయానని చెప్పాడు. సుగుణమ్మ ముఖం రవిచంద్రని చూడగానే మాడిపోయింది. బిజిలీ ప్రసవించింది. ఆడపిల్ల కలిగింది. పిల్ల రవి రంగు వచ్చి తెల్లగా, బిజిలీ పోలికలతో గమ్మత్తుగా ఉంది. ముద్దుగా, బొద్దుగా,
ముద్దుగా బొద్దుగా ఆరోగ్యమైన పాపలా ఉంది. ఆ పిల్లని చేతిలోకి తీసుకుంటుంటే రవి చేతులు వణికినాయి. ఆ క్షణంలో ఆ మంచం మీద పడుకున్నది బిజిలీ కాకుండా రూపగా అనిపించింది. ఆ రూప ఎలా ఉంది మన పాప రవి అని అడుగుతున్నట్టే ఉంది. అతని కళ్ళల్లో నీటి పొరలు కమ్మినాయి. ఈ సృష్టిలోకెల్లా ఈ పితృత్వం ఎంత మధురమైనది. కవులంతా మాతృత్వం గురించి వర్ణించి బిడ్డ యొక్క సేవలలో స్త్రీ అనుభూతినే వర్ణించి కథలు చెబుతారే తప్ప పితృహృదయాన్ని వర్ణించి ఎవరూ చెప్పరు. ఆ బిడ్డని అలా చేతుల్లోకి తీసుకుంటే రవికి తానే ఈ సృష్టి అయినట్టు, బిజిలీ అనే ఒక వ్యక్తి ద్వారా తన సృష్టిని ఇలా విస్తృతపరుచుకుంటున్నట్టుగాను అనిపించింది. ఆ పసిబిడ్డని ఎత్తి పుట్టకి తన ముఖాన్ని ఆనించుకొని కళ్ళు మూసుకుంటూ, నా బంగారు తల్లి, నువ్వు నాలాగా అన్నీ ఉండి ఏమీ లేని దానివి కాకూడదు. ఏమీ లేకపోయినా అన్నీ ఉండి అదృష్టవంతురాలుగా పెంచి పెద్ద చేస్తాను. ఈ బిల్లుబిల్లి చేతులు నా మెడ చుట్టూ ఎప్పుడు పడతాయో, ఈ ఎర్ర గులాబీ రేకుల్లాంటి పెదవులు డాడీ అంటూ ఎప్పుడు పిలుస్తాయో, నా కళ్ళకి ప్రతిబింబాలు అయిన ఈ చక్కటి కళ్ళు ఎప్పుడు నన్ను చూడగానే ఆనందంతో మెరుస్తాయో, నీ కోసం నేను ఒక చిన్నారి స్వర్గం నిర్మిస్తాను. ఇది మన చిన్న ఇల్లు. అమ్మ, నువ్వు మదిరాన్వి. మీ అమ్మ నేను కలిసి నీకు ఏమీ కొదవ చేయము. నీకు తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ప్రేమాభిమానాలు కానీ ధనరాశులు కాదు అని రుజువు చేస్తాను. ఎందుకంటే డబ్బును పెద్దయిన తర్వాత వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఈ ప్రేమ అనేది ఉంటే ఇది ఎంతో మంచి పూజ చేసుకుని అదృష్టవంతులకు తప్ప దొరకదమ్మా. ఈ విషయంలో నేను చాలా దురదృష్టవంతుణ్ణి. తల్లిదండ్రుల దగ్గర నాకు ప్రేమ అనేది దొరకలేదు. నువ్వు నాలాగా ఎప్పుడూ అనుకోకూడదు, తెలిసిందా? ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర, భర్తకి భార్య దగ్గర ప్రేమ కొరవడితే వాళ్ళు వీధిన పడతారు. లోకం వారి మనసులు అర్థం చేసుకోదు. తల్లి ప్రవర్తన సరిలేదు అంటుంది. చరిత్రహీనులు అని అభాండం వేస్తుంది. అలాంటి జీవితాల నుండి ప్రతి పిల్లని తల్లిదండ్రులు రక్షించుకోగలగాలి. అలా రక్షించలేకపోతే వాళ్ళు తల్లిదండ్రులే కాదు. ఏమిటి? బిజిలీ కంగారుగా అంది. ఏమిటి అలా కళ్ళు మూసుకున్నావు? పాప బాగాలేదా? అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. బాగాలేదా? అతను పాపని చూపించాడు. ఈ సృష్టి యావత్తులో ఇంత అందమైనది ఇంకేదైనా ఉందంటే నమ్మను. నీకెలా ఉంది చెప్పు? బిజిలీ తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. నాకు కులాసాగానే ఉంది. అనవసరంగా ఏమైపోతానో అని భయపడ్డాను. నాకంత బాధగా ఏమీ అనిపించలేదు అంది. ఇంతలో నర్స్ అక్కడికి వచ్చింది. బిజిలీకి ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ అమ్మాయి మీకేమవుతుంది? మీ పని మనిషా? కుతూహలంగా అడిగింది. కాదు, నా భార్య. రవి చెప్పిన సమాధానం విని నర్స్ అంతెత్తున ఎగిరిపడ్డదానిలా చూసింది. రవిని బిజిలీని మార్చి మార్చి చూసింది. సారీ అనేసి గబాల్న ఏదో పని ఉన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయింది. బిజిలీ రవి ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. బిజిలీ కళ్ళలో చూస్తుండగానే నీళ్లు తిరిగినాయి. 100 సంవత్సరాలు నేను మీతో ఉన్నా నేను మీ పని మనిషినే అనుకుంటారు. అతను బిజిలీ చెంపలు నిమురుతూ అన్నాడు. బాధపడకు. 200 సంవత్సరాలైనా సరే నువ్వు నా భార్యవని అడిగిన వాళ్ళందరికీ చెప్పటానికి నాకు విసుగు రాదు, సరేనా? బిజిలీ కళ్ళు నీళ్లు తుడిచాడు. పాపను చూపించాడు. చాలా బాగుంది అంది సంబరంగా. నాకు కూడా అన్నాడు. అంతలో అక్కడికి డాక్టర్ వచ్చింది. రవి డాక్టర్తో మాట్లాడాడు. బిజిలీ దూరంగా నిలబడిన ఇద్దరినే చూస్తోంది. చిన్నబాబు వేసుకున్నది కాకి డ్రెస్ అయినా ఎంతో బాగున్నాడు. అతని వల్ల ఆ బట్టలకే అందం వచ్చింది. బిజిలీ పాపని చూసుకుంది. ఇప్పుడు చిన్నబాబుకి నాకు ఈ బంధం ఉందిగా అనుకుంది. నిశ్చితంగా కళ్ళు మూసుకుంది. డాక్టర్ కూడా బిజిలీకేసి అనుమానంగానే చూసింది. ఆమె నా భార్య అని రవి చెప్పాడు. ఒక్క హాస్పిటల్లోనే కాదు, వాళ్ళిద్దరిని చూసిన ఎవరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే నమ్మకం కలగదు. ఏదో ఒకటి ముఖాన అనేయడానికి సందేహించరు. రవి ఫ్రెండ్స్ చూడటానికి వచ్చారు. రవి గర్వంగా కూతుర్ని చూపించాడు. రంగు మాత్రం నీది, మిగతా పోలికలంతా ఆవిడవే అన్నారు. రవి నవ్వి ఊరుకున్నాడు. పోలికలు ఎవరివైతేనేం, ఎవరికి కావాలి? మనసుకే కావాలి గాని అనుకున్నాడు. హాయిగా నీ సాటి కుటుంబంలో అమ్మాయిని చేసుకుంటే నీకు ఈ బాధలేవి ఉండేవి కాదు కదా అన్నాడు. అప్పుడు మాత్రం ఏం జరిగేది? మీ అమ్మ నాన్న నన్ను చూసేవారా? ముచ్చట్టు జరిగేవి అతను అన్నాడు. అమ్మ నాన్న నన్ను చూడలేదు, ఇంకా నా బిడ్డను చూస్తారా? ముచ్చట్లు జరగకపోయాయి అనే బాధ నాకేం లేదు. నా బిడ్డకి నా ప్రేమ కంటే పెద్ద ముచ్చట్లు ఇంకేవీ అవసరం లేదు. వచ్చిన వాళ్ళ మొహాలు మాడిపోయాయి. రవి వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళకి డబ్బు పెట్టి వాళ్ళ అవసరాలు సరదాలు తీర్చినన్నాళ్ళు స్నేహం నటించారు. ఇప్పుడు తను పనికిరానట్టే చూస్తారు. వాళ్ళ స్నేహానికి తగినట్లుగా తిరస్కరిస్తున్నారు. అలాగని పూర్తిగా వదిలివేయరు. అప్పుడప్పుడు వచ్చి ఇలా వంకర టింకర మాటలు విసురుతారు. అవసరం లేని సానుభూతి చూపిస్తారు. అది అతనికి తగని చిరాకుగా ఉంటుంది. బిజిలీ అతి మామూలు కార్మికుడి భార్యగా ఫ్యాక్టరీ హాస్పిటల్లో పురుడు పోసుకొని పాపనెత్తుకుని ఇంటికి వచ్చింది.
రవికి ఆ పాపంటే పంచప్రాణాలు. ఓ రాత్రివేళ పాప లేచి ఏడిస్తే తను ముందు లేస్తాడు. పాపని ఎత్తుకుని బిజిలీని లేపి పాలు ఇవ్వమని చెప్తాడు. కొన్ని నెలలు గడిచినాయి. పాపకి పూతపాలు అలవాటైనాయి. ఇంట్లో ఉంటే తానే పాలు పడతాడు. అతనికి అది ఎంతో ఇష్టం. ఇరుగు పొరుగు అతన్ని చూసి నవ్వుకునేవారు. అయినా అతడు లక్ష్య పెట్టేవాడు కాదు. సాయంత్రం వేళలా పాపని బిజిలీని తీసుకుని అలా షికారు వెళ్ళేవాడు. కూరగాయలు, ఇంట్లో సామాను తెచ్చుకునేవాళ్ళు. రవి పాపని ఎత్తుకుంటే బిజిలీ ఆ సామాను సంచులు పట్టుకునేది. ఒకసారి అలా వస్తుంటే తండ్రి వస్తున్న కారు ఎదురైంది. అతని భార్యతో పిల్లల బస్టాప్ దగ్గర నిలబడ్డాడు. తండ్రి కారు అతనికి దగ్గరికి వచ్చి ఆగింది. డ్రైవర్ తండ్రి ఆదేశం మీద డోర్ తెరిచాడు. రవి ఎక్కలేదు. వస్తున్న బస్సు వైపు బిజిలీ చేయి పట్టి పరిగెత్తి అందులో ఎక్కేశాడు. మీ నాన్నకి కోపం వస్తుందేమో అంది బిజిలీ భయంగా. రాణి అన్నాడు. ఆ సాయంత్రం నౌకరి చీటీ తెచ్చాడు. మా కళ్ళెదుట ఉండి మా ప్రాణాలు తీయొద్దు. నీవు వేరే ఊరు వెళ్ళిపో, తల్లి వ్రాసింది. అదే చీటీ వెనుక అతను సమాధానం వ్రాసి పంపాడు. మీ ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టగలిగారు. ఈ ఊరంతా మీది కాదు. ఇక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టలేరు. అమ్మకి కోపం వస్తుందేమో అంది. రాణి అన్నాడు. వాళ్లతో తగాదా పడవద్దు, భయంగా ఉంది. అమాయకంగానూ అంది. తగాదా ఎవరు పడుతున్నారు? పాపకి నెలలు వెళ్ళాయి. తప్పటడుగులు వేస్తోంది. బిజిలీ శాంతమూర్తి, సహనశీలి. ఒక్కదానికి కూడా విసుక్కోదు. అది ఎంతో హాయిగా ఉండేది. ఒకసారి పస్తు పడుకొని కూడా చిరునవ్వుతో తనతో మాట్లాడే బిజిలీని చూస్తే అతని మనసు ద్రవించిపోయేది. తలని గుండెలకు నొక్కుకునేవాడు. అతనికి అనిపించేది, ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న ప్రతి మగవాడి భార్య ఇలా భర్తతో అన్యోన్యంగా ఉంటే ఏ మగాడు అశాంతి అనేది ఎరగడు కదా అనుకునేవాడు. పాపకి ముచ్చటగా 3 ఏళ్లు నిండినాయి. రవి పాపకి ఆశ అని పేరు పెట్టుకున్నాడు. ఆశ అంటే అతనికి కంటి వెలుగు అన్నమాటే. ఆశకి బంగారపు ఊయలలేదు, నిజమే. కానీ అంతకు మించిన తండ్రి ఒడి ఉంది. పట్టు గౌన్లు లేవు, కానీ తండ్రి ప్రేమ ఉంది. ఆ ఇంట్లో రవి ఏర్పరచుకున్న సామ్రాజ్యంలో ఆశ రాజకుమార్తె. రవికి అప్పుడప్పుడు పక్కనున్న బిజిలీకి ఒడిలో ఉన్న కూతుర్ని చూస్తుంటే ఈ ప్రపంచంలో ఉన్న శాంతి, ఆనందం యావత్తూ తన ఈ చిన్న ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించేది. ముగ్గురు నవ్వులతో కబుర్లతో కలిసి కూర్చొని తింటున్న ఆ పచ్చడి మెతుకులే అమృతమయంగా రుచిగా అనిపించేది. కానీ అతని ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు. రవి పనిచేసే ఫ్యాక్టరీ స్ట్రైక్ మూలంగా మూతపడింది. యజమానిని కార్మికులు కొట్టడంతో అతను హాస్పిటల్ పాలవటంతో ఫ్యాక్టరీ మూసేశారు. టెంపరరీ కార్మికుల ఉద్యోగాలు ఊడినాయి. దానితో రవి జీవితం మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది. ఆ చిన్న ఇంట్లో పొంగే సంతోష తరంగాలు తగ్గిపోయాయి. బిజిలీ ఆశకి అన్నం పెట్టడం ఎలాగా అనే సమస్యతో మళ్ళీ రవికి తలమునకలయ్యింది. రవి ఉద్యోగ ప్రయత్నంలోనే రోజులు గడిచిపోతున్నాయి. రవికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు రవి ఇంటికి వచ్చాడు. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంటికి రాగానే బిజిలీని సామాను సర్ది ఉంచు, మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఏ ఊరు? మన ఊరు. బిజిలీ కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో పత్తికాయలైనాయి. నిజంగానా అంది. నిజంగానే అన్నాడు. బిజిలీ ఉత్సాహంతో లేగదూడ గంతులు వేస్తున్నట్లుగా సామాను సర్దింది. రవి ఎలా సర్దాడో బాకీలు అన్నీ సర్దివేశాడు. ఇద్దరూ ఆశని తీసుకుని రైలు ఎక్కారు. సొంత ఊరు వెళ్తున్నామనే ఆనందంతో బిజిలీ ముఖం సంతోషంగా ఉంది. ఉన్న ఊరిని వదిలేస్తున్నానని చింతాభారంతో అతని ముఖం గంభీరంగా ఉంది. నీకు సంతోషంగా ఉందా అడిగాడు. చాలా అంది. అతను నిట్టూర్చాడు. నీకు సంతోషంగా ఉంటే అది చాలు నాకు. ఆ ఊరు వెళ్తే మనకు కష్టాలు ఉండవు అంది. అతను అలాగా అన్నట్టు చూశాడు. ఇద్దరూ మర్నాటి ఉదయానికల్లా పల్లెటూరు వచ్చేశారు. కోటయ్యకి రవి ఉత్తరం రాశాడు కాబోలు. ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి ఉంచాడు. కోటయ్య ఆశని చూసి ముచ్చటపడ్డాడు. బిజిలీని చూసి ఎంత మారిపోయావు నువ్వు అన్నాడు. నేనేం మారాను? నువ్వే ముసలాడివి అయిపోయావు అంది బిజిలీ. బిజిలీకి ఆ ఆరుబయట పొలాలు, గాలి ఎంత హాయిగా ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది. పంజరంలో బయటపడిన పిట్టల ఆమె మనసు స్వేచ్ఛగా ఉంది. బిజిలీ ఊర్లోకి అడుగుపెట్టగానే చిన్నబాబు ఇంటిలో వదిలి ఊర్లోకి పరిగెత్తింది. అందర్నీ పేరు పేరునా పలకరించింది. అందరూ బిజిలీ ఏమీ మారనందుకు సంతోషం ప్రకటించారు. బిజిలీ కూతురిని గర్వంగా అందరికీ చూపించింది. ఆ రాత్రి భోజనం చేస్తుంటే బిజిలీ ఊరి అందరి విశేషాలు వర్ణించి చెబుతుంటే రవికి విసుగు వచ్చింది. రవి వచ్చిన 4-5 వారాల్లోనే అతను బిజిలీ ఈ ఊరు ఎందుకు వచ్చింది అర్థమైపోయింది. అక్కడ సిటీలో చెల్లక దిక్కులేని వాళ్ళలా ఈ ఊరు వచ్చారు. రవి ఊరు వచ్చిన కొత్తలో అతనికి వినయంగా నమస్కారాలు చేసేవారు. అతని కోసం భక్తితో కూరానారా తెచ్చేవారు. ఆ భక్తి శ్రద్ధలు కనపరచడం మానేశారు. బిజిలీ మూలంగా చిన్నబాబుకి తండ్రికి చెడిందని ఆయన కొడుకుని ఇంట్లోంచి
గెంటేశాడని అందరికీ తెలిసిపోయింది. కోటయ్యని చూస్తూ, ఏం కోటయ్య, అక్కడ పట్నంలో బిజిలీ బంగారు ఉయ్యాల్లో మహారాణిలా బ్రతుకుతుందని చెప్పావుగా, ఇదేంటి? ఈ మహారాణి ఒంటి మీద చిన్న మెత్తు బంగారం లేదే, కాస్త ఖరీదైన చీర కూడా కట్టుకోలేదే అంటూ ఈసడించారు. కోటయ్య తల భూమిలోకి దిగిపోయినట్టు నిలబడ్డాడు. కోటయ్య తన కోపం అంతా బిజిలీ మీద కుమ్మరిస్తూ, ఏంటి బిజ్జు ఇట్లా చేశావు? ఒకవేళ జరుగుబాటు లేదే అనుకో, ఇంకేదైనా ఊరు వెళ్ళి అడుక్కు తినాలి కానీ ఇట్లా అయిన వాళ్ళ మధ్యకి బికారుల్లా వస్తారా? చచ, నా పేరునంతా తీసేశావు కదా, ఇప్పటికైనా ఆ చిన్నబాబుకి చెప్పి ఇంకెక్కడికైనా పొండి అన్నాడు. ఇంకెక్కడికెళ్ళం కోటయ్య, మాకు చోటేది అంది బిజిలీ అమాయకంగా. ఎక్కడికో అక్కడికి, బ్రతకాలి అంటే ఈ ప్రపంచంలో చోటే లేదా? ఇక్కడ అందరి ముందు ఈసడింపుతో బ్రతికే కంటే ఎక్కడైనా చచ్చినా నయమే అన్నాడు. బిజిలీ తలదించుకుంది. తన వారిలోకి వచ్చాననే ఆనందం కొద్ది రోజుల్లోనే బిజిలీకి అడుగంటిపోయింది. సాటివారి చూపులు ఈటెల్లా పొడుస్తున్నాయి. వాళ్ళ మాటలు ఇక శూలాలే. బిజిలీని చూడగానే అబ్బో రాణివాసం వెళ్ళానని సంబరపడింది. ఆడికి అన్నం పెట్టే సత్తా కూడా లేదు, అంతకంటే ఇక్కడ అరకదున్నే వెధవని చేసుకున్నా హాయిగా ఉండేది అనేవాళ్ళు. నేనిప్పుడు ఏమీ బాధలు పడటం లేదు. నా గొడవ మీకెందుకు? నేనేమీ మీ ఇళ్ళకి అన్నం పెట్టమని రాలేదుగా. మర్యాదగా మాట్లాడండి. చిన్నబాబుని ఒక్క మాట అన్నారంటే ఊరుకోను అంది బిజిలి. ఓ అబ్బో, మొగుడు దానికి ఒక్కడే ఉన్నాడు అనేవాళ్ళు ఎగతాళిగా. బిజిలి ఇంటికి వచ్చేసింది. ఒక మూలకు పోయి ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో ఎవరో తల మీద చెయ్యి వేశారు. తలెత్తి చూసింది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు. ఎవరన్నా ఏమైనా అన్నారా? ఎవరూ అనలేదు. నన్నెవరంటారు? కళ్ళు తుడుచుకుంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రవి అక్కడే నిలబడిపోయాడు. అతని కళ్ళ ముందు మబ్బులాంటిదేదో విడిపోతోంది. అసలు బిజిలీని పెళ్లి చేసుకోవడం తప్పేమో అనిపించసాగింది. అమాయకురాలైన ఆమెని వాళ్ళ నుంచి ఈ పరిధిలోకి లాగాడు. అలా లాగినవాడు ఆమెకి రక్షణ ఇవ్వలేకపోతున్నాడు. తనకి బిజిలీ దగ్గర ఆశించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ పుష్కలంగా లభించినాయి. కానీ అందుకు ప్రతిఫలంగా బిజిలీకి తాను ఏమిచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. రవి వెళ్ళాడు. పోస్ట్ మన్ ఉత్తరం ఇచ్చాడు. అతను అది తీసుకుని కవరు చించి చూశాడు. అది తండ్రి వ్రాశాడు. తన అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి భార్య సమేతంగా అక్కడికి వస్తున్నాడట. రవి తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలట. బిజిలీ తెచ్చింది. ఎక్కడి నుంచి ఉత్తరం అంది. రవి చెప్పాడు. అది వినగానే బిజిలీ ముఖం వెలవెలాబోయింది. అయితే మనం వెళ్ళిపోవాల్సిందేనా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. ఆయన వెళ్ళిపోమని వ్రాసారుగా. ఈ ఇల్లు మా తాతగారిది. దీనిపై ఆయనకి అధికారం లేదు. ఆ రాత్రి రవి తండ్రికి ఉత్తరం రాశాడు. తను భయభాగంలో ఉంటాను, ఈ ఇల్లు వదిలి వెళ్లే ఉద్దేశం లేదని. ఆయన విశ్రాంతి కోసం రాదలుచుకుంటే ఈ క్రింది భాగంలో ఉండవచ్చునని వ్రాశాడు. వారం రోజులు తిరగకుండా రవికి మళ్లీ ఉత్తరం వచ్చింది. ఈసారి లాయరు తక్షణం ఇల్లు ఖాళీ చేయవలసిందిగా కోరుతూ నోటీసు జారీ చేశాడు. అయితే మనం ఇల్లు విడిచిపోవాలా? బిజిలీ భయభయంగా అడిగింది. ఆ కళ్ళు లేడిపిల్ల కళ్ళలా బెదురుతున్నట్టుగా ఉన్నాయి. రవిచంద్ర క్షణం సేపు బిజిలీని చూస్తుంటే అతనికి జాలి వేసింది. బిజిలీ తల మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, ఏం అవసరం లేదు, ఇది తాతగారి ఇల్లు, నాకిందులో వాటా ఉంది. అంత అవసరమైతే మనం కోర్టుకి వెళదాం అన్నాడు. కోర్టుకి అంటే నాన్నగారితో పోట్లాడటమా అంది. అవును. అది బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? నీకు అర్థం కాదులే, ఊరుకో. నీకెందుకు ఈ ఆలోచనలన్నీ? నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. బిజిలీ కళ్ళలోకి నిశ్చింత ధైర్యం వచ్చినాయి. తల ఊపింది. ఆ నిమిషంలో పాపని ఎత్తుకున్న బిజిలీని చూస్తుంటే అతనికి తనకి 2 పసిపిల్లలున్నారు అనిపించింది. ఒకటి బిజిలీ, 2 పాప. పాప వయసులో ఎంత చిన్నది. బిజిలీ కూడా జీవితంలో అంత అనుభవశూన్యురాలు. రవిచంద్ర అదే రోజు కూర్చుని హైదరాబాద్లో ఉన్న తమ లాయరు భజగోవిందరావుకి ఉత్తరం రాశాడు. చివరలో ఈ వివరాలు మీకు తెలియచేశాను. ఇందులో హక్కులు అధికారాలేమిటో నాకు తెలియవు. మీరెలా చేయమంటే అలా చేస్తాను అని వ్రాశాడు. ఆ ఉత్తరం వ్రాసిన తర్వాత అతనికి నిశ్చింతగా అనిపించింది. తనకు చేతనైనంత చేస్తాడు. అదేదీ కుదరకపోతే ఈ ఇంట్లోంచే వెళ్ళిపోతాడు. ఈ ఇల్లు కోసం, ఈ డబ్బు కోసం బిజిలీతో తనకి ఏర్పడిన అనుబంధాన్ని వదులుకోలేడు. బిజిలీ తనని వివాహం చేసుకోవటం వల్ల అధికురాలు అయిందని ప్రపంచం అంటుంది. కానీ తనకి ఒక్కడికే తెలుసు, బిజిలీ వచ్చిన తర్వాత తన జీవితం భాగ్యవంతమైంది. బిజిలీ అతనిలోని అతి భయంకరమైన ఒంటరితనాన్ని దూరంగా తరిమి కొట్టింది. అతనికి ఇప్పుడు జీవితంలో ఒక ఆలంబన ఉంది. అతని జీవితానికి ముడివేసుకుని ఒక భార్య ఉంది. అన్నింటికంటే అతని జీవన కొమ్మకి విరబూసిన పువ్వు తన చిన్నారి పాప. ఆ పాప బూసె నవ్వులు అతని హృదయంలో ఆనందపు జల్లులు కురిపిస్తాయి. ఇది అతనికి సరికొత్త అనుభవం.
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ సంతానపు మమకారం చవిచూడాలి, లేకపోతే అది సంపూర్ణ జీవితం కానే కాదు. అందుకే అన్నారేమో పిల్లలు లేని జీవితం మహా ఒంటరి జీవితమని. ఆ రాత్రి అతను పడుకున్నాడు. పక్కన ఉయ్యాలలో పాప నిద్రపోతుంది. మంచం మీద పడుకున్న అతని గుండెల మీద తల ఆనించి బిజిలీ పడుకుంది. ఆమె అతని సమక్షంలో ఎక్కువగా మాట్లాడదు. అతనికి దగ్గరగా ఉండటం, అతని స్పర్శ బిజిలీకి ఎనలేని ఆనందం ఇస్తాయి. అదొక మూగ ఆరాధన. ఆ భావానికి భాష లేదు. కానీ ఆ అమ్మాయితో అతను పొందే అనుభవం మాత్రం అనిర్వచనీయమైనది. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెంపలు నిమురుతూ అడిగాడు. ఈరోజు కోటయ్య ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? రేపు గుడిలో పూజట, మనం 500 రూపాయలు ఇవ్వాలట. నువ్వేమన్నావు? లేవు అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అంత డబ్బు లేకపోతే అక్కడే ఉండాల్సిందంట. డబ్బు లేకుండా ఈ ఊరు రాకూడదట. ఊరిలో ఎవరికీ మనం అంటే గౌరవం ఉండదట. రవిచంద్ర మౌనంగా ఉండిపోయాడు. కోటయ్య అన్నదానిలో తప్పేం లేదు. మనుషులకి గౌరవాలు ఎలా వస్తాయి? 100కి 90 పాళ్ళు డబ్బుతో. అది ఎలా సంపాదించింది ఎవరికీ అర్థం కాదు. అది తెచ్చే దర్జా, డాబు మాత్రం ఉంటే గౌరవం వస్తుంది. మనిషి తానుగా ఉంటే గౌరవించలేని సంఘం ఇది. ఈ సంఘంలో మనిషి బ్రతకాలి అంటే దాని నిర్ణయాలు, కొలబద్దలు మనం పాటించాలి. లేదంటే దాన్ని లక్ష్యపెట్టరాదు. రవిచంద్ర రెండో మార్గమే అనుకున్నాడు. ఈ సంఘంతో, ఈ ఊరితో నాకు పని లేదు. ఈ ఇల్లు, బిజిలీ నాకు చాలు అనుకున్నాడు. రవిచంద్ర మనసు అనుభవంతో కరడు కట్టింది. అతను ప్రతిదాన్ని తృణప్రాయంగా అవతలికి నెట్టి పారేయగలడు. కానీ బిజిలీ అలా కాదు. ఇక్కడికి ఈ ఊరు వచ్చిన తర్వాత బిజిలీలో ఒక మదన ప్రారంభమైంది. రవిచంద్రను అందరూ గౌరవించాలి. ఎవరైనా అతనిని కాస్త తక్కువగా మాట్లాడితే బిజిలీ ఆడపులి అయిపోయి ఎర్రబడిన కళ్ళతో చూస్తుంది. ఉదయం అంతే జరిగింది. బిజిలీ ఈ ఊరు రాగానే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు బిజిలీని వింత మనిషిని చూసినట్టు చూశారు. బిజిలీ జడవేసుకుంది, చీర పొందికగా కట్టుకుంది. ఓ సిటీ నుంచి వచ్చిన యువతిలా ఉంది. నడక, మాట పూర్తిగా మారిపోయినాయి. చెంగ్ చెంగ్ అంటూ పొట్టి పరికిణీతో ఊరంతా కలియ తిరిగే ఆ బిజిలీయేనా అనిపిస్తుంది. అందరూ ఆరాగా చూడసాగారు. ఆడవాళ్ళు ఆమెని చుట్టుముట్టారు. మీ ఆయన నిన్ను బాగా చూస్తాడా? నిన్నెప్పుడైనా కొడతాడా? నీ చేతికి డబ్బులు ఇస్తాడా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు. బిజిలీ వాళ్ళ ప్రశ్నలకి నేర్పుగా, ఓర్పుగా సమాధానాలు చెప్పింది. బిజిలీ వస్తుంటే దుకాణాల దగ్గర కూర్చున్న యువకులు కొంతమంది ఈలలు వేస్తారు. దశ అంటే అలా ఉండాలిరా. ఏం సోకు అన్నాడు ఒకడు. ఇదిగో బిజ్జమ్మో, బాగున్నావా? ఒక అతను పలకరించాడు. కానీ ఆ పలకరింపులో ఆత్మీయత లేదు, వెటకారం, వెక్కిరింత తప్ప. బాగానే ఉన్నాను అంది. కూతురా? అవును. జమీందారు కోడలువై ఇంకా ఇట్లా నడిచి వస్తున్నావేంటి? మిమ్మల్ని చూడాలని అంది. మీ ఆయనని కూడా తీసుకురాకపోయావా? చూస్తుండగానే చుట్టూ 10 మంది గుమిగూడారు. వాళ్ళ రాక బిజిలీని కదలకుండా నిలేసినట్టుగా ఉంది. అందులో ఒకతను పూసలదండ అల్లుతూ ఇకిలిస్తూ అన్నాడు. అవును బిజ్జమ్మ, ఇప్పుడు మీ ఆయన మనలా బీదవాడా, లేక మనం ఆయనకి చుట్టాలు అయ్యాం కాబట్టి మనం గొప్పోళ్ళమా? బంధుత్వం కలుపుతూ అన్నాడు. నువ్వెట్టా అంటే అట్టా అంది తొనకకుండా. మేం మీ ఇంటికి రావచ్చునా? ఒక అతను సందేహించాడు. ఇంకా అడిగేదేంట్రా, పోవటమే. ఏం బిజిలీని చేసుకుంటే మనం చుట్టాలమైనట్టేగా. ఒక అతను వెకిలిగా నవ్వాడు. ఒక అతను బిజిలీ చేతుల్లోంచి పిల్లని లాక్కని, ఓస్ ఎంత అందంగా ఉన్నావే సిలక, పెద్దయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మొరటు పెదవులతో పిల్లని ముద్దు పెట్టుకున్నాడు. బిజిలీ ఈడ్చి అతన్ని చెంప మీద కొట్టింది. పిల్లని లాక్కుంది. అతను బిత్తరపోయాడు. బిజిలీ కళ్ళలో ఎర్రజీరలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళలో కోపం కట్టలు తెచ్చుకుని ప్రవహిస్తోంది. ముక్కుపుటాలు ఆవేశంతో అదరుతున్నాయి. ఏంటి అట్టా కొట్టావు? అన్నాడు చెంప తడుముకుంటూ. నీ సుట్ట తాగే నోరుతో నా కూతుర్ని ముద్దు పెట్టుకున్నావని. అయితే దాని అవ్వ సుట్ట తాగేది కాదా? ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆవిడ గొప్పోళ్ళ భార్య. బిజిలీని ఎగాదిగా చూస్తూ అన్నాడు. ఆహా, అట్టానా? గొప్పోళ్ళు అయితే కార్లలో తిరగాలి, పరదాల సాటునకు పోవాలి. ఇదేంటి మరి? అందరూ బిజిలీకి దగ్గరగా రాసాగారు. ఏమిటర్రా, ఏమైంది? ఇంతలో సూరయ్య గొంతు వినిపించింది. అందరూ తిరిగి చూశారు. సూరయ్య చేతిలో లాఠీతో నిలబడి ఉన్నాడు. బిజిలీకి ఆయన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆయనని చూడగానే అందరూ తలో పక్కకి సర్దుకొని దూరంగా వెళ్ళిపోయారు. బిజిలీకి గుండెలు తేలికపడ్డాయి. ఆ క్షణంలో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పాప ఎలా ఉందమ్మా? ఆయన ఆమె చేతుల్లోంచి పాపని ఎత్తుకున్నాడు. మీ అమ్మ నిన్ను తీసుకురమ్మంది అంటూ దారితీశాడు. బిజిలీ ఆయన వెంట నడిచింది. దూరంగా నిలబడిన వాళ్ళంతా తనని ఎట్లా చూస్తున్నది ఆమెకి బాగానే అర్థమవుతోంది. సూరయ్య ఇంటికి తీసుకువెళ్ళాడు. దుర్గమ్మ పిల్లని అందుకొని మెరిసిపోయింది. తీసుకెళ్లి ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టింది. కూర్చో బిజ్జు అంది. ఆమె కూర్చుంది.
బిజిలీని చూస్తూ సూరయ్య అన్నాడు. బిజ్జు, మీరు హైదరాబాద్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? బిజిలీ కళ్ళు కిందికి వాలినాయి. అక్కడ ఇబ్బందులు వచ్చాయ్యా అంది. ఇక్కడ అంతకంటే పెద్ద ఇబ్బంది వస్తుంది మీకు. ఊరిలో అందరికీ మీరు ఒక వింత అయిపోయారు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవద్దు బిజ్జు. మీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ వెళ్ళేట్టు చూడు అన్నాడు. బిజిలీ తల ఊపింది. ఆమెకి ఎందుకో కానీ ఆయన చెప్పింది ఎంతో నిజమనిపించింది. మధ్యాహ్నం కోటయ్య కూడా అదే మాట అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అందులో డబ్బు చేతిలో లేనప్పుడు అసలు రాకూడదు. బిజ్జుకి ఇదేదో కొత్త విషయంలా ఉంది. హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడ స్వంత ఇల్లు. అందులో ఉండి తమ బ్రతుకు తాము బ్రతకవచ్చునని ఆశపడ్డారు. ఈ ఊరిలో అక్కడికంటే చెప్పలేని ఇబ్బంది అయిపోయింది. ఊరిలో అందరికీ తన మాటే కబురు అయిపోయింది. పద్దన్న ఇంటికి వస్తారు, వేలాకోలంగా ఏదో ఒకటి అంటారు. బిజిలీ మనసు బాధపడుతుంది. బిజిలీ ఇదంతా చిన్నబాబుకి చెప్పలేదు, లోపల బాధపడసాగింది. అందరూ అన్నట్టుగా రవిచంద్ర, బిజిలీ ఊరొదిలి వెళ్ళిపోయారా? వాళ్ళ జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది తర్వాత పాటలో విందాం.